నెల్లూరులోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక వీఆర్సీ మైదానం నుంచి గాంధీ బొమ్మ కూడలి వరకు స్వాతంత్ర్య దినోత్సవ మహోత్సవ ర్యాలీ బుధవారం ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య, జెడ్పీ సిఇఓ కన్నమ నాయుడు, ఆర్టీఓ మలోలా, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలానే జనాభా ప్రాతిపదికన కూడా ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉంది. ఇన్ని భాషలున్నా, ఇన్ని సంస్కృతులున్నా, ఇన్ని ప్రాంతాలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా మనందరూ జీవనం సాగిస్తున్నామంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయం కానీ, అలానే మనకున్న కల్చర్ కానీ, సివిలైజేషన్ కానీ ఈ ఏదైతే అవిచ్ఛిన్నమైన సంస్కృతి మనకి దేశానికి సొంతం. అలానే స్వాతంత్రం వచ్చే దగ్గర నుంచి కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం కానీ, శాంతియుతంగా దేశాన్ని నడపడం కానీ, అలానే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వాళ్ళు కృషి చేయడం కానీ, విద్యా వైద్య రంగాల్లో కానీ మనం కూడా చాలా అభివృద్ధిని సాధించడం జరిగింది. ఈ భారతదేశం పౌరులుగా ఉన్నందుకు అందరూ గర్వించాలన్న ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశిష్ట ఆర్డీఓ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, బీసీ గారికి, పీడీఎస్సీఎస్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలానే ఈరోజు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మనకి ఎప్పుడైతే చిన్నపిల్లలకి తల్లిపాల ఆవశ్యకత, దానివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇమ్యూనిటీ కానీ జీవితాలతో వాళ్ళ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా కొన్ని అపోహలు మాని తల్లులందరూ కూడా తల్లిపాలని ఇవ్వాలని ఉద్దేశం. సో ఇది తీసుకెళ్ళడానికి మన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పీడీ గారితో సహా పీడీపీఓస్, అలానే సూపర్వైజర్స్, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈరోజు తల్లిపాల వారోత్సవంలో భాగంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు పట్టణం అందరూ అలానే తల్లులందరికీ కూడా తల్లిపాలు పిల్లలకి ఇచ్చేలాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా అపోహలతో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా పిల్లలకి ఎంత అవసరమైన ఇమ్యూనిటీ పెంచడంలో కానీ, వాళ్ళ జీవితాంతో వాళ్ళ డెవలప్మెంట్లో కానీ తల్లిపాలు అనేది అది మొదటి టైంలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కంటిన్యూస్గా. సో అది కూడా తెలియజేయడానికి ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. వాడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు చేసిన అందరికీ, పత్రికేయుల మిత్రులకి, అలానే ప్రజలందరికీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ ర్యాలీ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.